ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 61వ భాగానికి వస్తున్నాము. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. ఒకరు అడిగారు, గురువు లేక ఒక మహాత్ముడి సన్నిధిలో ఉండేవారికి వారిని చూడటం, తాకటం మొదలైన విధాలుగా వారి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. కానీ ఒక వ్యక్తి అటువంటి సత్పురుషుడికి చాలా దూరంలో ఉంటే అనుగ్రహం ఎలా దొరుకుతుంది అంటే మహర్షి గారు చెప్పారు, యోగ దృష్టి ద్వారా. అంటే కేవలం దగ్గరలో కూర్చుని దర్శనం స్పర్శనం ఉండాలని లేదు. గురువు తన భావముల చేతనే దూరంలో ఉన్న వాళ్ళకు కూడా అనుగ్రహాన్ని చూపగలుగుతారు. తర్వాత ఇంకొకరు నామము అంటే భగవన్నామము, దాని ప్రయోజనము, మహిమ గురించి అడిగారు. దాని మీదట మహర్షి గారు చెప్పారు, అసలు అందరి నామము అహం, నేను. కానీ అది బయటికి వ్యక్తం అయ్యేటప్పుడు అహంకారంగా వస్తుంది. ఒక నామాన్ని, ఇక్కడ మహర్షి గారు నేను అన్నమాట చెప్పినా ఏ నామమైనా అన్న అర్థంలో చెప్పారు. ఒక నామాన్ని నోటితో ఉచ్చరిస్తూ ఉంటే అది క్రమంగా మానసిక ఉచ్చారణ లేక జపంలాగా మారుతుంది. చివరికి అది నిశ్చల స్వరూపంలో కలిసిపోతుంది. ఆ విధంగా నామం కూడా ఉపయోగిస్తుంది అన్నారు. తర్వాత శ్రీ రామకృష్ణ పరమహంస గారి కాళీమాతని ఉపాసించేటప్పుడు ఆ విగ్రహంలో జీవం వచ్చింది, అది ఎట్లా కుదురుతుంది అన్నారు. మహర్షి గారు సమాధానంగా ఏం చెప్పారంటే, ఆ విగ్రహం జీవంతో కనపడటం రామకృష్ణుల వారికి ఒక్కరికే జరిగింది. అంటే అది ఆయన శక్తియే, ఆయనలో నుంచి వచ్చిన శక్తి విగ్రహంలో కలిసి ఆ విధంగా అది జీవం వచ్చినట్లు కదులుతున్నట్లు కనపడింది. ఒకవేళ అది విగ్రహంలోనిదే గనక అయ్యుంటే అందరికీ కనపడి ఉండేది. ఆ విధంగా విగ్రహాలు జీవం పొందినట్లు కనపడటం చాలా మంది భక్తుల చరిత్రలో ఉన్నాయి. దాని మీదటే మరొక ప్రశ్న అడిగారు, విగ్రహం రాయి, అందులో జీవం ఎలా రాగలదు? దానిపైన మహర్షి గారు చెప్పారు, చైతన్యం లేనిది ఏమీ ఉండదు. గాఢ నిద్రలో ఏమీ లేనట్టుగానే ఉంటుంది, కానీ అది కూడా తెలియబడుతుంది కదా. అదేవిధంగా రాయి నీకు తెలియబడుతోంది అంటే నీ చైతన్యంలో అది ఉన్నట్లు. అంటే చైతన్యం అంతటా వ్యాపించి ఉంటుంది, చైతన్యం లేని పదార్థం ఏదీ ఉండదు అన్నారు. తర్వాత మరొకరి ప్రశ్న, జీవాత్మ పరమాత్మలో లీనమైపోతే తరువాత మానవ సంఘాన్ని
ఉద్ధరించడానికి మహాత్ములు ఎలా ఉంటారు? దానికి మహర్షి గారి సమాధానం క్రైస్తవుల ప్రార్థనని ఒకటి ఎత్తి చూపారు. ప్రభూ, నీ చిత్తము జరుగుగాక. ఇక తర్వాత అసలు ప్రార్థించవలసిన అవసరం ఏముంటుంది? అంటే అంతా పరమాత్మే చేస్తుంటే నువ్వు ప్రార్థించడం ఎందుకు? దీన్ని గుర్తించి ఊరక ఉండు. అందరి సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు. మరి దేవుడు తాను ఎన్నుకున్న కొంతమంది వ్యక్తుల ద్వారా పనులు జరుపుతూ ఉంటారా అన్నదానికి ఈశ్వరుడు అందరి ద్వారా పని చేస్తూ ఉంటాడు. అయితే ఆయన స్వభావం అంటే ఈశ్వరుని యొక్క శక్తి స్వభావములు బాగా స్వచ్ఛమైన మనస్సులలోనే ప్రతిఫలిస్తాయి. కొంతమంది తాము భగవంతుని చేత ఎన్నుకోబడ్డాము అని చెప్పుకుంటారు. కానీ అందులో కూడా ఒక లోపం ఉంటుంది. అట్లా చెప్పేవారిలో వ్యక్తిత్వం అంటే అహంకారం ఉన్నట్లే. నిజమైన జ్ఞాని పూర్తి శరణాగతితో ఉంటారు. నేను చేస్తున్నాను అని గాని, నేను దైవం చేత నడిపింపబడుతున్నాను అని గాని చెప్పుకోడు. తర్వాత మౌనం గురించి చెప్పారు. అన్ని మార్గాలు, అన్ని మతాలు నదుల వంటివైతే అవన్నీ పోయి కలిసేటటువంటి ఏకమైన సముద్రం మౌనము. అంటే ఏ పద్ధతిలో పోయినా చివరికి వ్యక్తిత్వం నశించి మౌన స్థితి లభించాలి. తరువాత అత్యుత్తమమైన ఆధ్యాత్మిక స్థితి అందరికీ సమానమేనా, లేక ఆ స్థితులలో ఏమైనా తేడాలుంటాయా? అంటే ఆ స్థితి ఒకటే. అయితే దాన్ని వివరించి చెప్పటంలోనూ ఉపదేశించటంలోనూ తేడాలు ఉంటాయి. అంటే వినేవారి స్థాయిని బట్టి, ఆ దేశం ఆ కాల పరిస్థితులను బట్టి చెప్పటంలో తేడాలు ఉండొచ్చు అన్నారు. తరువాత ఒకరు అడిగారు, దేవుడే అందరినీ నడిపిస్తున్నారు అని మీరు అంటున్నారు, మరి అట్లాంటప్పుడు మనం పని చేయడానికి ప్రయత్నం ఎందుకు చేయాలి అని అడిగితే, నిన్ను పనిచేయమని ఎవరన్నారు? నీకు పూర్తి విశ్వాసం ఉంటే ఈ ప్రశ్నే తలెత్తదు. అంటే దేవుడే నన్ను నడిపిస్తున్నాడు ప్రతిక్షణము అని అనిపించిన వారికి ఇటువంటి ప్రశ్నలు రావు, నేను పనిచేయాలా వద్దా అని. మరి ఉపదేశాలు ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ విషయం అర్థం కాని వాళ్ల కోసం, వారికి దేవుడంటే ఏమిటి మొదలైన విషయాలు తెలియజెప్పాలి. క్రమంగా అది తెలుసుకుని వారు కూడా ఏ ఉపదేశాలు అవసరం లేని స్థితికి రాగలరు. తరువాత బుద్ధి స్థాయిలో అంటే సిద్ధాంతాలను బాగా అర్థం చేసుకున్నటువంటి వాడు మంచి సాధకుడు దానిని ఆచరణలో పెట్టడానికి మొదలు పెడతాడు. ప్రతి క్షణము నేనెవరిని, ఈ ఆలోచనలు ఎవరికొస్తాయి మొదలైన విషయాన్ని విచారణ చేస్తూ ఉంటాడు. తాను ఏదో ఒక ఉన్నతమైన శక్తి నడిపిస్తోంది అని గ్రహించగలుగుతాడు. అది విశ్వాసం అంటే. అప్పుడు విశ్వాసం గట్టిపడుతుంది, అతని సంశయాలన్నీ తొలగిపోతాయి.
అప్పుడు మరి ఏ విధమైన ఉపదేశాలు అవసరం ఉండదు. తర్వాత ఇంకొక ప్రశ్న, నేను ఉదయం కొంత సమయం, సాయంత్రం కొంత సమయం ధ్యానం లేక విచారణకు ఉపయోగిస్తే చాలా, లేక ఎల్లప్పుడూ అంటే నడవటం, చదవటం, రాసుకోవటం మొదలైన సమయాల్లో కూడా చేస్తూ ఉండాలా? మహర్షి గారు, నీ యొక్క అసలు స్వరూపం ఏమిటి? అది ఎల్లప్పుడూ ఉంటుంది. అది శుద్ధమైన ఉనికి. నీకు నేను నడుస్తున్నాను, రాస్తున్నాను మొదలైనవి అనిపించినప్పుడల్లా ఎవరు అది చేసేది అని విచారణ చేస్తూ ఉండు. ఒకరు ఆత్మస్వరూపంలో పూర్తిగా స్థిరమైనాక కూడా ఆ పనులు జరుగుతూనే ఉంటాయి. నేను మనిషిని అనుకోనక్కర్లేని విధంగా నేను ఆ స్వరూపము అని అనుకోవలసిన అవసరం లేదు. గట్టి నమ్మకం ఏర్పడితే ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధాంత చర్చలు అవసరమా అంటే అవును, అవసరమే. ఎందుకంటే ఒక్కసారి చెప్పంగానే దేవుడు లేక ఆత్మని అందరూ ఎందుకు గ్రహించలేరు అంటే మనస్సులో ఏదో చాంచల్యము, ఇతర దోషాలు ఉంటాయి. కనుక విషయంలో పూర్తి నమ్మకం ఏర్పడే వరకు విచారణ చేసుకుంటూ మంచి విశ్వాసాన్ని కుదిరించుకోవాలి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు 61వ భాగంలోకి వస్తున్నాం. 1938 డిసెంబర్ 20 సంభాషణ 597. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన ఒక మహిళ, హిక్ రీడింగ్ అనే ఆవిడ ప్రశ్న అడిగింది. ఆత్మ సాక్షాత్కారంతో పాటు అతీంద్రియ శక్తులు కూడా వస్తాయా? యోగ సిద్ధులు అంటూ ఉంటారండి. రకరకాల సిద్ధులు, అనుకున్నది జరగటం, ఆకాశ గమనం, పరకాయ ప్రవేశం, ఇటువంటి చాలా చెప్తారు. అవి చాలా గొప్ప అని లోకంలో సామాన్య జనులు అనుకుంటూ ఉంటారు. వాటిని ఉపయోగించి కొందరు ప్రజల్ని ఆకర్షించి ఆ తర్వాత నాలుగు మంచి పనులు చేస్తారు. ఇంకా కొంతమంది ఆ శక్తుల సహాయంతో ప్రజల్ని మోసం కూడా చేస్తూ ఉంటారు. సరే, ఆవిడ అడిగింది, ఆత్మసాక్షాత్కారం అంటే శక్తులు కూడా వస్తాయా? మహర్షి గారు చెప్తున్నారు, ఆత్మ అనేది మనకు అత్యంత సమీపము, శాశ్వతము అయిన వస్తువు. సిద్ధులో అవి మనకి విజాతీయమైనవి, అంటే మనవి కాదు. వాటిని సంపాదించడానికి చాలా ప్రయత్నం కావాలి. ఆత్మకి అవేమీ అవసరం లేదు. ఈ సిద్ధుల్ని కోరేటటువంటి మనస్సు ఎప్పుడూ బాగా చురుకుగా ఉంచుకోవాల్సి వస్తుంది. అంటే మనస్సు బాగా గట్టిగా చురుగ్గా ఉండాలి సిద్ధులు కోరితే. ఇక ఆత్మానుభవము మనస్సుని నశింపజేసినప్పుడు వస్తుంది. ఆ సిద్ధులన్నీ కూడా అహంకారం ఉన్నప్పుడే కనపడుతూ ఉంటాయి. అహంకారం ఉన్నప్పుడే ఇతర వస్తువులు, ఇతర వ్యక్తులు కనపడుతూ ఉంటారు. అది లేనప్పుడు, అంటే అహంకారం లేనప్పుడు ఇతరం ఏమీ ఉండదు. ఆత్మ అహంకారానికి అతీతమైనటువంటిది. అహంకారాన్ని నశింపజేస్తేనే దాన్ని అనుభవంలో గ్రహించగలుగుతాం.
అహంకారం నశిస్తేనో చూడటానికి ఇతరులు ఎవరు ఉండరు. అంటే అంతా పరమాత్మ, లేక అంతా నేను, లేక అంతా స్వప్నం అట్లా కనపడుతుంది. కానీ నేను ఫలానా అనేటువంటి వ్యవహారం అంతా అహంకారం ఉన్నప్పుడే జరుగుతుంది. అది లేకపోతే ఆ వ్యవహారం కూడా ఉండదు. అటువంటి స్థితిలో ఇతరుల సంగతే లేదు. ఆత్మానుభవం కలిగిన జ్ఞానికి సిద్ధులతో పనే ఉంటుంది. అంటే ప్రపంచమే లేదు, ఇతర వ్యక్తులు లేరు, ఏ శక్తుల్ని ఎవరి కోసం ఉపయోగించుకోవాలి. ఇక ఆత్మానుభవం అనేటువంటిది అతీంద్రియ శక్తులతో కలిసి ఉండొచ్చు, లేక ఆ శక్తులు లేకుండా కూడా ఉండొచ్చు. అటువంటి శక్తులు కావాలి అని ఆత్మానుభవం కలగక ముందు అనుకుని ప్రయత్నం చేసి ఉంటే ఆత్మానుభవంతో పాటు ఆ అతీంద్రియ శక్తులు కూడా వస్తాయి. ఇంకా కొందరు ఏ శక్తుల కోసం కోరకుండా ఆత్మానుభవాన్ని మాత్రమే కోరుతారు. అటువంటి వారికి శక్తులు రావు. కొన్ని అరుదైన సంఘటనల్లో ఆత్మానుభవం కలిగిన తర్వాత కూడా శక్తుల కోసం ప్రయత్నం ఉండవచ్చు. అప్పుడు అవి ఏవో ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం అయి ఉండాలి. అంటే ఇతరుల కోసం, సంఘం కోసం. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా కొంతమంది లౌకికమైన వారికి ఇంకా ఆత్మజ్ఞానం మొదలైన పెద్ద పెద్ద స్థితులకు అర్హత లేని వాళ్ళ కోసం వాళ్ళ కొన్ని కోరికలు తీరుస్తూ వాళ్ళని ఆకర్షించి దైవం వైపు తిప్పటం కోసంగా కొందరు అటువంటి శక్తుల్ని అట్టబెట్టుకుంటారు. ఈ సందర్భంలో మహర్షి గారు చూడాల ఉదాహరణ చెప్పారు. చూడాల అనేది మనందరికీ తెలిసింది. చూడాల శిఖిధ్వజుడు యోగ వాసిష్టంలో చాలా పెద్ద కథ. మహర్షి గారు కూడా ఆ కథను కొద్దిగా చెప్పారు. అంటే వీళ్ళు స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన వారు, వారికి అవి తెలియదు కాబట్టి మనం కూడా వాటిని క్లుప్తంగా చూద్దాం. శిఖిధ్వజుడు ఒక ధర్మాత్ముడైన రాజు. ఆయన భార్య చూడాల. వారిరువురు సాధు పురుషుల నుంచి ఉపదేశాలు పొందారు. రాజు రాజ్య పరిపాలనా భారంతో దాన్ని ఎక్కువగా అభ్యాసం చేయలేకపోయాడు. చూడాల మటుకు వాడిని బాగా అభ్యసించి ఆత్మానుభవాన్ని పొందింది. ఆ కారణం చేత ఆవిడ మరింత సౌందర్యంతో భాసిల్లింది. రాజు దాన్ని గమనించి, ఎందుకు నీవు వయస్సు పైబడుతున్నా కూడా ముఖ వర్చస్సుతో వెలుగుతున్నావు అని అడిగాడు. ఆవిడ ఇది ఆత్మజ్ఞానం వల్ల కలిగింది అని చెప్పింది. ఆయన దీన్ని నమ్మక ఏదో సరదాగా చెప్తోంది అనుకున్నాడు. ఎందరో పెద్ద పెద్ద తపస్సు చేసిన వాళ్ళకే ఈ ఆత్మానుభవం అంతగా దొరకదు. ఓ పిచ్చి స్త్రీకి, అందులోనూ ఈ సంసారంలో ఉంటూ ఈ వ్యవహార భారాన్ని మోస్తుండేవాళ్ళ కలుగుతుందా అనుకున్నాడు. అయినా చూడాల దాన్ని పట్టించుకోకుండా ఆత్మానుభవం నందు ప్రతిష్ఠితం అయ్యింది. తన భర్త కూడా అటువంటి అనుభవమే కలగాలి అనుకునేది. తన జ్ఞానాన్ని ఏదో విధంగా అతనికి తెలియజేయటం కోసంగా కొన్ని శక్తులు ఉండాలి అనుకుని ఆవిడ అతీంద్రియ శక్తుల కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేసి వాటిని కూడా సంపాదించింది. అయితే వాటిని ఎన్నడూ ఆయనకు చూపించలేదు. కొంతకాలంగా గడవగా రాజు వైరాగ్యంతో నిండిపోయినాడు. ఈ ప్రపంచ వ్యవహారం మీద
ఇష్టం కోల్పోయాడు. అడవుల్లోకి వెళ్లి తపస్సు చేసుకుందాం అనుకున్నాడు. అది తన భార్యతో చెబితే ఆవిడ దానికి కొంత సంతోషించింది. అయితే ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా అయ్యో అట్లాగా ఎందుకండి అని చెప్పింది. ఆవిడ కోసంగా రాజు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాడు. అయితే వైరాగ్యం ఇంకా బాగా ముదిరిపోయి ఒకరోజు ఆమెకు చెప్పకుండానే ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. అడవుల్లో ప్రవేశించాడు. అక్కడ ఒక ఏకాంత స్థానంలో కూర్చుని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. అక్కడ రాణి మేల్కొని తన భర్త లేకపోవటం గమనించి తన శక్తుల సహాయంతో ఏం జరిగిందో తెలుసుకోగలిగింది. సరే, మంచి లక్షణమేలే అని సంతోషించింది. మంత్రులు మొదలైన వారందరినీ పిలిచి రాజుగారు ఏదో అత్యవసర కార్యం చేత ఎటో వెళ్లారు, కొంతకాలం తిరిగి రాడు, పరిపాలనంతా యథాపూర్వంగా జరగాలి అని వారికి చెప్పి తానే ఆ రాజ్యభారాన్ని కూడా మోయటం మొదలుపెట్టింది. 18 సంవత్సరాలు గడిచినాయి. అప్పుడు ఆమె అనుకున్నది, రాజుకి ఆత్మజ్ఞానం కోసం తగిన అర్హత వచ్చి ఉంటుంది అని. అప్పుడు ఆమె కుంభుడు అనే ఋషికుమారుడి వేషంలో ఆయన ముందు ప్రత్యక్షమై బోధించింది. ఆయన ఆత్మానుభవాన్ని పొందాడు. తరువాత తిరిగి రాజ్యానికి వచ్చాడు. ఈ కథలో తెలిసిందేంటంటే అతీంద్రియ శక్తులు ఇతరుల మేలు కొరకుగా ఆత్మానుభవం పొందిన వారు కూడా సంపాదించవచ్చును, కానీ వాటి వలన ఆత్మజ్ఞానులు ఏ విధంగానూ భ్రమపడరు అని చూడాలి కదా మహర్షి గారు చెప్పారండి. అంటే 3 రకాలు చెప్పారు. చాలా మంది ఆత్మజ్ఞానం మాత్రమే కోరుతారు, వారికి ఆత్మజ్ఞానం తద్వారా మనశ్శాంతి కలుగుతుంది, ఏ విధమైన శక్తులు రావు. కొందరు ఆత్మజ్ఞానానికి ముందే శక్తులను కూడా సంపాదించడానికి ప్రయత్నం చేసి ఉంటే అటువంటి వారికి ఆత్మజ్ఞానంతో పాటు శక్తులు కూడా వస్తాయి, అంటే 2 ఉంటాయి. ఇంకా కొంతమంది ముందు లేకపోయినా ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత లీలామాత్రంగా శక్తుల కోసం ప్రయత్నం చేయవచ్చు, చూడాలవలే. సరే, ఇదన్నిటి మీదట ఆవిడ ప్రశ్నిస్తోంది, జ్ఞాని తన అతీంద్రియ శక్తులను ఇతరులు కూడా ఆత్మానుభవం పొందటం కోసంగా ఉపయోగిస్తాడా, లేక ఆయన ఆత్మానుభవం మాత్రమే ఇతరులకు ఉపయోగిస్తుందా? అంటే ఏ విధమైన శక్తులు లేకపోయినా ఆయన ఆత్మజ్ఞానం ఇతరులకు ఉపయోగిస్తుందా, లేక శక్తులు కూడా ఉండాలా ఇతరులకు సహాయం చేయాలంటే చూడాలలాగా. మహర్షి గారు చెప్తున్నారు, జ్ఞాని యొక్క ఆత్మసాక్షాత్కారం యొక్క శక్తి తక్కిన అన్ని శక్తుల కంటే కూడా చాలా విలువైనది, గొప్పది. ఆయనలో అహంకారం లేనందువలన ఆయన కంటే వేరుగా వేరెవరూ ఉండరు. అటువంటి వారు ఇతరులకు కలిగించగలిగిన అత్యుత్తమమైన లాభం ఏముంటుంది? అది ఆనందమే. ఆ ఆనందం శాంతం వల్ల కలుగుతుంది. ఆ శాంతం మనస్సులో ఏ విధమైన అలజడి లేనప్పుడు కలుగుతుంది. ఆ అలజడి ఆలోచనలు ఎగసెగసి పడుతూ ఉండటం వల్ల కలుగుతుంది. ఇక మనస్సే లేని స్థితిలో సంపూర్ణమైన శాంతం వెల్లివిరుస్తుంది. తన మనస్సుని నశింపజేస్తేనే కాని ఎవరైనా శాంతం పొందలేరు, సుఖాన్ని పొందలేరు.
స్వయంగా ఆనందాన్ని పొందితే తప్ప దాన్ని ఇతరులకు ఇవ్వలేరు. తనకు మనస్సే లేదు కాబట్టి ఆ జ్ఞాని ఇతరుల సంగతి తెలుసుకోలేడు. కనుక అతని ఆత్మజ్ఞానం మాత్రమే ఇతరులను సుఖపెట్టడానికి సరిపోతుంది. అంటే ఆయన సన్నిధి మాత్రం చేత, ఆయన దగ్గరలో ఉండేవాడు. ఆ ప్రశాంత స్థితి ఆయన దగ్గర నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది. అయితే ఒక జ్ఞానం అందువల్ల ఈ ప్రపంచం మొత్తం ప్రశాంతంగా, హాయిగా, శాశ్వతంగా, సుఖంగా అట్లా ఉండిపోతారా అంటే కాదండి. వాళ్ళలో కూడా కొంత అర్హత ఉండాలి. కొంత అర్హత ఉన్నవారు ఇటువంటి సాధు సత్పురుషుల సంతకు చేరితే వీరి యొక్క ప్రశాంత స్థితి వారికి కూడా కలుగుతుంది అని చెప్పారు. ఆవిడ మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతోంది. సమాధి అనేది వస్తూ పోతూ ఉంటుందా అంటే, ఇక్కడ లోకంలో సామాన్యంగా చెప్పే సమాధి కళ్ళు మూసుకుని ఏకాంత స్థలంలో ఉండి మనస్సును పూర్తిగా ఆపేసి లోన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. బాహ్య స్మృతి ఉండదు. అటువంటి సమాధిని గురించి లోకంలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి సమాధి 24 గంటలు ఉండదు. అది తెలుసు కాబట్టి ఆవిడ అడుగుతోంది, సమాధి అనేది వస్తూ పోతూ ఉంటుందా? మహర్షి గారు తన పద్ధతిలో చెప్తున్నారు. సమాధి అంటే ఏమిటి? సమాధి అంటే ఒకని యొక్క సారభూతమైన స్వభావం. అది ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది అంటే ఎప్పుడూ ఉండేది అని అర్థం. నీ యొక్క సారమైన ఆ స్వభావాన్ని పొందకపోతే నీ దృష్టి అజ్ఞానంతో కమ్ముకొని ఉంటుంది. ఆ అవరోధం ఏమిటో కనిపెట్టు, దాన్ని తీసేయి. ఒకరి ప్రయత్నం అంతా అంటే సాధకుల ప్రయత్నం అంతా ఆ అడ్డంకుల్ని తొలగించడం కోసమే. అసలైన జ్ఞానమయమైన దృష్టిని అడ్డుకునేటటువంటి వాటిని తొలగించటమే. ఒకసారి అది అనుభవంలోకి వస్తే ఇక శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇదండి మహర్షి గారు చెప్పినటువంటి సమాధి. భగవద్గీతలో కూడా స్థితప్రజ్ఞ లక్షణాలు మొదలైనవి చెప్తారు. లోకంలో సాధారణంగా అనుకునేటటువంటి సమాధి స్థితికి మహర్షి గారు ఎక్కువ విలువ ఇవ్వటం లేదు. నీ స్వరూపాన్ని నీవు గట్టిగా తెలుసుకుంటే అది ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు? మనస్సు కంటే నువ్వు వేరు కాబట్టి మనసులో ఏం జరిగినా నీకు అంటటం లేదు అనే జ్ఞానం గట్టిగా కలిగితే అది సమాధి. తరువాత మనస్సు ఏం చేస్తూ ఉంటుంది, శరీరం ఏం చేస్తూ ఉంటుంది అనేది జ్ఞానికి సంబంధం లేదు. అందువలన అటువంటి జ్ఞానం శాశ్వతంగా నిలిచిపోతుంది అంటున్నారు. ఆవిడ సహజంగానే ఈ విషయం ఇంకా బాగా అర్థం చేసుకోలేక మరి అడుగుతోంది. కానీ బ్రంటన్ గారు అంటే పాల్ బ్రంటన్ అనే ఆయన కొన్ని పుస్తకాలు రాశారు. అందులో మహర్షి గారిని గురించిన వివరణ చాలా ఎక్కువగా ఉంది. ఆ పుస్తకాల ద్వారా చాలా మంది మహర్షి గారికి పరిచయం కలిగి మహర్షి గారిని చూడటానికి వస్తూ ఉండేవారు. దాన్ని ఆవిడ ఇక్కడ ఉదాహరిస్తోంది. బ్రంటన్ మీ సన్నిధిలో 1 గంట సేపు సమాధిలో ఉండినాడు కదా, అందువల్ల నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. అంటే గంట సేపు సమాధిలో ఉన్నాడు, తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. అటువంటి సమాధిని గురించి నేను అడుగుతున్నాను అన్నది ఆవిడ.
మహర్షి గారి సమాధానం, సమాధి అభ్యాసం ద్వారా మనశ్శాంతిని పొందుతాడు, హాయిగా ఉంటాడు. ఆ శాంతం అతని యొక్క సాధనకు ఫలితం. కానీ నిజమైనటువంటి స్థితి అప్రయత్నంగా ఉండాలి. అటువంటి అప్రయత్నంగా కలిగే సమాధియే అసలైన సమాధి. అదే పరిపూర్ణమైన స్థితి. అది శాశ్వతమైనటువంటిది. ఇక ప్రయత్నాలు అంటే సమాధి కోసం చేసే ప్రయత్నాలు వస్తూ పోతూ ఉంటాయి. వాటి ఫలితాలు కూడా అట్లాగే ఉంటాయి. అసలైన అప్రయత్నంగా వచ్చేటటువంటి శాశ్వతమైన సుఖమైన స్వభావం అనుభవంలో పొందినప్పుడు అది సామాన్య లౌకిక వ్యవహారాలకు వ్యతిరేకం కాదు అని తెలుస్తుంది. ఇది కూడా మహర్షి గారు చాలాసార్లు చెప్పింది. నేను ఏంటి, మనస్సుని వదిలేసినట్టు, మనస్సుని కాసేపు అణిచిపెట్టడం సామాన్య సమాధి అయితే, ఇక్కడ మహర్షి గారు చెప్పేది మనస్సును నశింపజేయటం. నశింపజేయటం అంటే పెట్టెపుల్లలో పోవేసి వాటిల్లో ఈ మనస్సును తీసుకొచ్చి దహనం చేసేయడం అట్లా కాదు. మనస్సు నాది కాదు అని తెలుసుకోవటం. అప్పుడు వ్యవహారాలకి దానికి ఏ విధమైన విరోధము ఉండదు. వ్యవహారం చేసినా దానికంటదు, చేయకపోయినా దానికంటదు, చెయ్యాలా వద్దా అనే ఆలోచన ఉండదు. ఎడ జరిగితే అట్లా జరుగుతూ ఉంటుంది, లేక జరగ ఆగిపోతూ ఉంటుంది. అది మనోనాశం జరిగినటువంటి స్థితి. ప్రయత్నాలు చేసి పొందినటువంటి సమాధి బాహ్య ప్రపంచ వ్యవహారాల్ని దూరం పెట్టిన దాంతో వస్తుంది. ఒక జ్ఞాని అయితే తన సహజమైన ఆత్మస్వరూపాన్ని గుర్తించిన వాడు కాబట్టి అతడు అన్ని వ్యవహారాలు వదులుకుని తనలో తాను ఉన్నా లేక నలుగురితో కలిసి ప్రపంచ వ్యవహారంలో చురుకుగా పాల్గొంటూ ఉన్నా అతని ప్రశాంత స్థితి, సుఖము చెడకుండా ఉంటాయి అని జ్ఞాన మార్గంలో సమాధి అన్నదానికి ఎటువంటి అర్థం వస్తుందో తన పద్ధతిలో మహర్షి గారు చెప్పారు. సాధకులందరూ దీన్ని గమనించవలసి ఉంటుందండి. ఎందుకంటే లోకంలో సమాధి అంటే ఇట్లా అని చాలా గట్టి వర్ణనలు అవి ఉన్నాయి. మహర్షి గారు చెప్పే దాంట్లోనూ అట్లాగే భగవద్గీత చూసిన అందులోనూ ఆ విధమైన అంటే పూర్తిగా మనస్సు అణిగిపోయేని తోసకుండా పోయేటటువంటి స్థితుల్ని ఉపదేశించలేదు. ఈ స్థితి చిత్తప్రజ్ఞ లక్షణాల దగ్గర భక్తుల లక్షణాలు, గుణాతీతుల లక్షణాలు మొదలైనవి చెప్పారు. అక్కడ చెప్పిందంతా ఇప్పుడు మహర్షి గారు చెప్పింది. తరువాత 1938 డిసెంబర్ 21 సంభాషణ 599 తావో తే చేయింగ్ అనే దాని నుంచి లావోట్జీ అనే ఆయన చెప్పిన ఒక సూక్తిని హాల్లో చదివి వినిపించారు ఎవరో. ఆ సూక్తి ఏంటంటే, ఒక జ్ఞాని తన అకర్మ ద్వారా అందరినీ నడిపించగలడు. ఈ లావోట్జీ అని ఆయన చైనా దేశపు తత్వవేత్త. మన దగ్గర ఋషులు మహర్షులు అన్నట్టు ఆ దేశంలో ఆయనకు మంచి పేరు ఉన్నది. తావోయిజం అనే మతం ఆ మత స్థాపకుల్లో ఈయనకి ప్రధానమైన పేరున్నది. ఒక జ్ఞాని తన అకర్మ చేతనే అంటే ఏ పనులు చేయకుండానే
అందరినీ నడిపించగలడు అని. ఇది విన్న మీదట భగవాన్ వ్యాఖ్య చేశారు. అకర్మ అనేటటువంటిది నిరంతర కర్మ. జ్ఞాని అటువంటి శాశ్వతమైన మహాసురుకైన కర్మ చేస్తూ ఉంటాడు. ఆయన నిశ్చలత మహావేగంగా తిరిగేటటువంటి ఒక బొంగరం లాంటిది. ఇప్పుడు మనం ఈ ఫ్యాన్ ఉదాహరణ కూడా తీసుకోవాలి. బాగా స్పీడ్ గా తిరుగుతున్నటువంటి ఫ్యాన్. దాని వేగాన్ని కన్ను కనిపెట్టలేదు. అందువలన అది కదలకుండా నిశ్చలంగా ఉన్నది అనిపిస్తుంది. అయినా అది తిరుగుతూనే ఉంటుంది. జ్ఞాని యొక్క పైకి కనిపించే కర్మ వ్యవహారం కూడా అటువంటిదే. అంటే అతని మనస్సు శరీరము చాలా సులువుగా విపరీతంగా పనిచేస్తూ ఉండొచ్చు, కానీ అంతరంగంలో అతడు అకర్తగానే ఉంటాడు. మనస్సు ఉన్నది, శరీరం ఉన్నది, పనులు జరుగుతున్నాయి, కానీ ఏముండదు? అహంకారం, నేను చేస్తున్నా అనేటువంటి భావం ఉండదు. అది మహర్షి గారి అభిప్రాయం. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, ఇది ఎందుకు ఇట్లా చెప్పవలసి వచ్చిందంటే, సామాన్యులందరూ నిశ్చలత అంటే జడత్వం అని పొరపాటు పడుతూ ఉంటారు. అది సరికాదు. ఏ పని లేకుండా ఉండటం అంటే జడంగా రాయిరప్పలాగా ఒక మూల కూర్చొని ఉండటం, లేదంటే భోజనం చేయటం, ఏకాంతంలో కూర్చొని ఉండటం, అక్కడైతే ధ్యానం చేసుకోవడం, అక్కడ పడుకోవడం, అన్నీ మనసు సరిగ్గా పనిచేయటం లేదు, వీడేదో రోగంలో ఉన్నాడు అని కూడా అనుకోవచ్చు చూసేవారు. ఆ విధంగా ఉంటారని అందరూ అనుకుంటూ ఉంటారు. దాని ఇక్కడ మహర్షి గారు కాదు అంటున్నారు. మళ్ళీ ఇది కూడా భగవద్గీతలో చెప్పిన దానికి సమానమేనండి. అక్కడేమొచ్చింది? నువ్వు అకర్తవు, యుద్ధం చేయమని. అంత ఘోరమైనటువంటి పని చేసినా, అంటే లక్షల మందిని చంపుతూ ఉన్నా అకర్త. అది జ్ఞాని అకర్త యొక్క లక్షణం. కానీ సాధారణ నలుగురు ఏమనుకుంటారు? జ్ఞాని ఏం పట్టించుకోకుండా మౌన కూర్చుంటాడు, అదే అకర్మ అని. తరువాత 1938 డిసెంబర్ 24 సంభాషణ 600. ఒక యువకుడు వచ్చి రాని తమిళ భాషలో అడిగాడు, ఆత్మసాక్షాత్కారం కలగటానికి ఎంత సమయం పడుతుంది? ఇటువంటి ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే, ఏదో కొత్త భాష నేర్చుకోవడం, లేదా సంగీతం నేర్చుకోవడం, డాన్సులు నేర్చుకోవడం, అట్లా ఆత్మసాక్షాత్కారాన్ని నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనిగా అడుగుతున్నాడు. మహర్షి గారు, ముందు ఆత్మానుభవం లేక ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటో తెలుసుకో, అప్పుడు నీకు అంతా తెలుస్తుంది. అంటే ఏంటంటే, ఆత్మ అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే అర్థం చేసుకోవడంలోనే అది వచ్చేస్తుంది. ఏంటి మహర్షి గారి అభిప్రాయం? ఆత్మ అంటే ఏంటో నీకు స్పష్టంగా అర్థమైతే అది ఎప్పుడు అదే అని అర్థమవుతుంది అని. అతనికి ఇంత లోతుగా తెలియలేదు. మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. మనస్సు వెళ్లి హృదయంలో ఆ అనుభవాన్ని పొందాలి. మహర్షి గారు చెప్తున్నారు, సరే అట్లాగే, కానీ అసలు మనస్సు అంటే ఏమిటి? అతను చెప్తున్నాడు, మనస్సు, హృదయం ఇవన్నీ కూడా పెరుమాళ్ యొక్క అవతారాలు. పెరుమాళ్ అంటే వైష్ణవులు దేవుణ్ణి పెరుమాళ్ళు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. మహర్షి గారు, అట్లాగైతే మనం ఏ విషయాన్ని గురించి
చింతించనక్కర్లేదు. అంటే మనస్సు హృదయం కూడా పరమాత్మ యొక్క అవతారాలైతే ఇక మనం ఆలోచించడం ఎందుకు? అది అతను అడుగుతున్నాడు. ఈ పద్ధతిలో మన అనుభవాన్ని ఎట్లా పొందగలము అంటే పెరుమాళ్ అన్న పద్ధతిలో మహర్షి గారు చెప్తున్నారు, నీ మనస్సుని దేవునికి అర్పించుకో. అతని అవతారం అతని కంటే వేరుగా ఉండటానికి వీలు లేదు. అతని వస్తువుని అతనికే ఇచ్చేసి సుఖంగా ఉండు. ఇదండి మహర్షి గారు ఎప్పుడు చెప్పేదే. జ్ఞాన పద్ధతిలో చెప్తే నేనెవరో తెలుసుకో, మనస్సు మూలం వెతుకుట్లా చెప్తారు. ఇట్లా భక్తితో దేవుడు అంటే నమ్మకంతో ప్రశ్నించే వాళ్ళకి అర్పించుకో, శరణాగతి పొందు. అప్పుడు నీదంటూ ఏముండదు, మనస్సు ఆగిపోయింది. అప్పుడు జ్ఞానము భక్తి రెండు ఒకటవుతాయి. ఆయన అడుగుతున్నాడు, అది చేయడం ఎలాగా? ఇది ఆత్మార్పణ. మహర్షి గారు చెప్తున్నారు, మనకి మనస్సు ఎట్లా తెలుస్తోంది? అది చేసే పనులను బట్టి, అంటే ఆలోచనలను బట్టి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా ఇవన్నీ కూడా దేవుని యొక్క లీలలే అని భావిస్తూ ఉండు. అంతకంటే వేరుగా ఉండటానికి వీల్లేదు అని తెలుసుకో. ఇది చాలు. ఇట్లా భావిస్తూ ఉండటమే మనస్సుని దేవుడికి అర్పించటం. ఇది కూడా సాధకులు గమనించదగిన విషయం అండి. ఎప్పుడెప్పుడు ఆలోచనలు, ఇతర భావాలు, నేననే అహంకారం కనపడుతూ ఉంటుందో అప్పుడల్లా శుద్ధ జ్ఞానంలో అయితే నేనెవరు, నేను దీనికంటే వేరు కదా అని చూసేటప్పటికి అవి అణుగుతాయి, తన స్వరూపం బయటపడుతుంది. దాన్ని కొంచెం మార్చి చెప్పే పద్ధతిలో మార్పు. మహర్షి గారు ఇక్కడ దేవుడికి ముడిపెట్టి చెప్తున్నారు. ఒక ఆలోచన వచ్చినప్పుడల్లా దేవుడే ఈ రూపంలో వచ్చాడు అనుకుంటూ ఉండు. ప్రతిదీ దేవుడే, ప్రతి ఆలోచన మంచి చెడును లేకుండా ఆ విధంగా చేస్తూ ఉంటే అప్పుడు నీకు ఆ అనుభవం కలుగుతుంది. అది జ్ఞానానుభవమా భక్తి అనుభవమా రెండు ఒకటేనండి. మామూలు పూజలు పునస్కారాలు, ఏదో పట్టుబట్టలు కట్టుకోవడం, అట్లాంటి బొట్లు పెట్టుకోవడం, ఆ రకమైనటువంటి భక్తులు అయితే తేడా ఉంటుంది. ఏ ఆలోచన వచ్చినా ఇది దేవుడిదే అంటుంటే అది జ్ఞానం. అంతా దేవుడిదే అని తెలుసుకోవడం జ్ఞానం. మరి అనుకుంటూ ఉండేటువంటి మళ్ళీ అంటే మర్చిపోతూ ఉంటారు కాబట్టి, అట్లా కాకుండా ప్రతి ఆలోచన దేవుడిదే అని గాని, లేక నాకు ఏ ఆలోచనతోటి సంబంధం లేదు అని గాని, ఏ విధంగా అయినా చెప్పండి జ్ఞానం భక్తి, అప్పుడు ఆత్మ సాక్షాత్కారం లేక శాంతం లేక ఆనందం అనే స్థితి కలుగుతుంది. మహర్షి గారు ఇంకా అంటున్నారు, దేవుడి కంటే భిన్నంగా స్వతంత్రంగా ఏదైనా ఉండగలదా? అంతా పరమాత్మయే. అందరి ద్వారా ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఇక మన గురించి మనం బాధపడటం ఎందుకు? చూడండి, జ్ఞానమే మోక్షం అంటే ఇది. చెప్పడానికి చూడటానికి ఈ మాటలు భక్తిలాగా అనిపిస్తాయి, కానీ ఇది జ్ఞానం. ఏంటి? పరమాత్మే అందరిలో ఉన్నాడు, అన్నీ చేసేది ఆయనే. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏం లేదు, అకర్తభావం వచ్చేసింది. ఇది చెప్పడానికి భగవంతుని యొక్క జ్ఞానంలాగా ఉన్న ఆత్మజ్ఞానం కిందకి వస్తుంది. ఇది కూడా 1938 డిసెంబర్ 27 సంభాషణ 601. ఆంధ్ర నుంచి వచ్చిన ఒక భక్తుడు జీవి సుబ్బరామయ్య అని ఆయన ఏదో మాట్లాడుతూ కాలము అనేదాని
చర్చ తీసుకొచ్చారు. మహర్షి గారు అన్నారు, కాలము అంటే ఏమిటి? అది ఒక స్థితిని సూచిస్తుంది. దాన్ని గుర్తించడం, ఆ స్థితిలో వచ్చేటటువంటి మార్పుల్ని కూడా గుర్తించడం ఉంటుంది. రెండు స్థితుల మధ్యలో ఉండేటటువంటి సమయాన్నే కాలము అంటున్నారు. ఒక స్థితి ఉండాలి అంటే దాన్ని మనస్సు ఉనికిలోనికి తీసుకురావాలి. ఇదండి మహర్షి గారు తన స్థాయిలో చెప్తున్నారు. సమయం అంటున్నామేంటి? ఒక వస్తువు ఉన్నది, ఇంతకు ముందు ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఇంకో రకంగా ఉంది. మార్పు వచ్చింది. ఆ మార్పు జరగడానికి కొంత సమయం పట్టినట్లు అనిపించింది. దాన్నే కాలము అంటున్నాం. ఈ కాలం అనేది ఎక్కడ ఉన్నది అంటే మనస్సులో. అన్ని పదార్థాలు మనస్సులోనే ఉంటున్నాయి. ఆ పదార్థాల్లో కలిగే మార్పులు కూడా మనస్సు వలనే సూచించబడుతున్నాయి. అంటే కాలం అనేటువంటిది మనస్సు చేత కల్పింపబడి తోస్తున్నది. మనస్సు ఆ పదార్థాన్ని గాని, పదార్థంలో వచ్చే మార్పును గాని చెప్పకపోతే మనస్సు లేనట్టే, కాలం లేనట్లే అని చెప్తున్నారు. అదంతా మనస్సులో ఉంటుంది అని ఇంకా చెప్తున్నారు. ఆ మనస్సు ఆత్మచేత నిలబెట్టబడాలి. మనస్సునే గనక మనం వాడుకోకపోతే ఏ కాలము అనేటువంటి భావమే ఉండదు. దేశము, కాలము ఈ రెండు కూడా మనస్సులో ఉన్నాయి. కానీ ఒకని యొక్క అసలైన స్థితి, తన నిజస్థితి మనస్సుకు అతీతంగా ఉంటుంది. ఇది మహర్షి గారు దేని గురించి మాట్లాడినా ఇక్కడికి తీసుకొస్తారు. దేశము, కాలము రెండు కూడా మనస్సు గుర్తిస్తుంది. ఆ మనస్సు శుద్ధమైన తెలివిలో ఉంటుంది. అది తాను లేక ఆత్మ. తాను తన నిజస్థితిలో ప్రతిష్ఠితుడై ఉంటే ఇక సమయము లేక కాలము అనే దాని ప్రసక్తే రాదు. నారాయణ అయ్యర్ అనే ఆయన అక్కడే ఉన్నారు. ఆయన అడుగుతున్నారు, భగవాన్ గారి మాటలు వినడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటున్నాయి, కానీ వాటి భావం మా అవగాహనకి అందటం లేదు. ఇక వాటిని అనుభవంలో గ్రహించడం అనేటువంటిది చెప్పటానికి వీల్లేనంత కష్టం అన్నాడు. ఇది కాలం గురించి మహర్షి గారు చెప్పినటువంటి అతీత బోధన విన్న తర్వాత నారాయణయ్యరే అని చెప్పిన మాట. మళ్ళీ జీవి సుబ్రహ్మణ్య గారు అడుగుతున్నారు, మా గ్రహింపు అంతా బుద్ధి స్థాయిలోనే ఉంటుంది. భగవాన్ గారు మాకు కొన్ని ఆదేశాలు ఇవ్వగలిగితే అది మాకు చాలా ఉపయోగిస్తుంది. అంటే కాలము లేదు, దేశము లేదు అని సిద్ధాంతం చెప్తే మాకేమర్థమవుతుంది, ఏం చేయాలి మేము అని చెప్పండి అంటున్నారు. మహర్షి గారు మళ్లీ తన స్థాయిలోనే గురువుల గురించి కూడా చెప్తున్నారు. ఒక తీవ్రమైనటువంటి సాధకుడికి ఇది చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్పేటటువంటి వాడు సరి అయిన గురువు కాదు. ఆత్మాన్వేషి అప్పటికే ఎన్నో కష్టాలలో ఇరుక్కుపోయి ఉంటాడు. అతడు ప్రశాంతిని, విశ్రాంతిని కోరుతూ ఉంటాడు. అంటే తన కర్మకాండంతా ఆగిపోతే బాగుండును అనుకుంటూ ఉంటాడు.
ఇంకా మరేదో చెప్పి ఆ పనులకు తోడు ఇది కూడా కలిపి లేక ఆ పనులు ఆపేసి అసలు దీన్ని చేస్తూ ఉండు అని చెబితే అది ఆ సాధకుడికి సహాయం చేస్తుందా? చూడండి, మహర్షి గారు అతీతంగా చెప్పినటువంటి బోధ. సాధారణంగా మహర్షి గారు ఎవరిని విమర్శించరు, ఇక్కడ గురువుల్ని విమర్శించారు. ఇది చేయ జయ 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 అని రకరకాల సాధనలు చెప్పి వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నారు అని. ఆత్మారాం గ్రంథంలో ఒక పిట్ట కథ వచ్చింది. ఒక గురువు గారు హాస్యంగా చెప్పారు, నా మొదటి శిష్యుడు నేను చెప్పినంత చేయలేక చనిపోయాడు. రెండవ శిష్యుడు చేద్దామని ప్రయత్నించి పిచ్చెక్కిపోయాడు. మూడవ శిష్యుడు మటుకు హాయిగా ఉన్నాడు. ఎందుకంటే వాడు నేను చెప్పింది ఏమీ చెయ్యలేదు. మహర్షి గారు కూడా అటువంటిదే చెప్తున్నారు. సంసారంలో కింద మీద పడి కొట్టుకునేటటువంటి వాళ్ళకి ఇంకా సాధనల పేరుతో ఇంకా ఇది చెయ్యి అది చెయ్యి అంటే వాళ్ళని ఇంకా కష్టపెట్టినట్టు అవుతుంది కదా అంటున్నారు. మహర్షి గారు ఇంకా చెబుతున్నారు, కర్మ అనేది సృష్టి. ఆ కర్మ ఒకని యొక్క అంతర్గతమైన సహజమైన ఆనందాన్ని చెడగొడుతుంది. అటువంటి కర్మకాండని ఆదేశిస్తే అతడు గురువు కాదు, హంతకుడు అవుతాడు. చూడండి, చాలా గట్టి మాటలు వాడుతున్నారు. సాధారణంగా ఇట్లా వాడరు. బ్రహ్మదేవుడో లేక యమధర్మరాజో ఆ గురువు రూపంలో వచ్చాడు అనుకోవాలి. అతడు ఆ సాధకుణ్ణి మోక్ష మార్గంలోకి తీసుకెళ్లలేడు, సరికదా అతని బంధాన్ని ఇంకా పెంచుతాడు. మళ్ళీ ఆయన ప్రశ్నిస్తున్నాడు, మేము పనులు మానుకోవాలి అని ప్రయత్నిస్తే ఆ మానుకోవాలి అనే ప్రయత్నమే ఒక పని అవుతోంది. కాబట్టి ఏదో ఒక రకమైన కర్మ తప్పనిసరిగా కనిపిస్తోంది. లోకంలో వ్యవహార సమయంలో చేసే అన్ని పనులు ఏదో కర్మకాండ. శరీరము, మనస్సు, ఇంద్రియాలు వీటిని ఉపయోగించి చేయవలసి వస్తుంది. ఈ ఆత్మజ్ఞాన విషయంలో కూడా చాలా మంది ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి ఈ ఇంద్రియాలని మనస్సుని ఉపయోగించి. అయితే ఇది పూర్తిగా తప్పు అంటానికి లేదు. ఎందరో ఉంటారు సాధకులు, ఎన్నో రకాల వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్పవలసి వస్తుంది. అయితే ఇక్కడ మహర్షి గారు శుద్ధమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని చెప్తున్నారు. అది సందర్భం. ఇక్కడ మహర్షి గారు స్పష్టంగా చెప్పలేదు ఇంకా, కానీ చెప్పబోయేది ఏంటి మనకి తెలుసు. ఆత్మ ఎప్పుడూ ఉన్నదే, దాన్ని గ్రహించు ఊరకుండు. ఇదేదో పెద్ద పని లేక చాలా దీర్ఘమైన ప్రయాణం, అది చేస్తూ ఉండాలి అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ఆ సందర్భంలో అది నిజమే. కానీ ప్రస్తుతం మహర్షి గారు చెప్పేదేంటి? అతీతమైన జ్ఞానం. ఆత్మ ఎప్పుడూ ఉన్నది, అది నువ్వే. గాఢ నిద్రలో ప్రతినిత్యం వస్తుంది. అట్లా మనసును కొంచెం పక్కన పెట్టు అంటే అది చూడు, తెలుస్తుంది. తర్వాత ఏం చేయాలి? ఊరకుండు. అది విశ్రాంతి, ప్రశాంతి, మోక్షము అవుతుంది. అష్టావక్ర గీతలోని మొట్టమొదటి శ్లోకాన్నే మనం గుర్తు తెచ్చుకోవచ్చు. దేహమును వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రమించి ఉందువేని ఇప్పుడే సుఖము, శాంతి, బంధముక్తి కలుగుతుంది. అంటే వేరు చేసుకోవటం, విడదీసుకోవటం, వదిలేసుకోవటం ఇటువంటిదే గాని
ఏదో చేయాలనేది లేదు. అయితే విన్నవాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మహర్షి గారు చాలా అతీతమైన బోధ చేస్తున్నారు, మా వల్ల కాదు. ఒకవేళ మేము అటువంటిది చేయాలనుకుంటే అది కూడా ఒక పని అవుతుందిగా అంటున్నారు. అంటే మనసు నాపాలి, అన్నింటినీ వదిలించుకోవడానికి కూడా పెద్ద పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది వదలదు కాబట్టి, అభిమానం అనేది అంత గట్టిగా పట్టుకున్నది కాబట్టి అని అడుగుతున్నారు వాళ్ళు. దాని మీద మహర్షి గారు మళ్లీ చెప్తున్నారు, నిజమే. తాయుమాను వారు కూడా దీన్ని ఎత్తి చూపారు. ఒక డాక్టరు రోగికి ఒక మందుని సేవించమని చెప్తాడు. అయితే ఒక షరతు, ఆ మందు తీసుకునే సమయంలో అతడు కోతిని గురించి ఆలోచించకూడదు. ఆ రోగి ఎన్నడైనా ఆ మందు తీసుకోగలడా? మందు తీసుకోవాలని ప్రయత్నించినప్పుడల్లా కోతి గుర్తుకు రాకుండా ఉంటుందా? ఇదండి జ్ఞాన మార్గంలో ఈ మనస్సు ఎట్లా పనిచేస్తుంది అని చెప్పడానికి. సాధారణంగా అయితే ఎవరు కోతిని గుర్తు తెచ్చుకోరు, కానీ వైద్యుడు ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి మందు తీసుకోవడం మొదలుపెట్టగానే కోతిని గుర్తు తెచ్చుకోకూడదు కదా అని కోతి గుర్తొస్తుంది. సరే ఇప్పుడు కాదులే తర్వాత అని అయితే మళ్లీ తర్వాత కూడా అదే రకంగా జరుగుతుంది. ఇది ఒక చమత్కారంగా చెప్పినటువంటి కథ. అంటే మనస్సును ఆపాలి అనే ప్రయత్నంలోనే పెద్ద పని, పెద్ద శ్రమ ఉంటుంది. మనస్సు నడిస్తే నడవని అనుకోవడంలోనే కొంత హాయి ఉన్నట్లు అనిపిస్తుంది దాంతో పోలిస్తే. మహర్షి గారు చెప్తున్నారు, అదేవిధంగా ఆలోచనను వదిలించుకోవాలి అనేటువంటి ధ్యేయం పట్టుకున్న వాళ్ళు ఆ ప్రయత్నం వలనే ఇంకా ఎక్కువ కష్టాన్ని పడుతూ ఉంటారు. మళ్లీ ఆయన అడుగుతున్నారు, మరి అట్లాగైతే ఆ స్థితిని పొందటం ఎలాగూ? మహర్షి గారు చెప్తున్నారు, అక్కడ పొందవలసిందేముంది? చూడండి, మళ్లీ తన పద్ధతిలోనే, అక్కడ పొందవలసిందేముంది? అసలు ఒక వస్తువు పొందబడనిది అయితే దాన్ని పొందవలసి ఉంటుంది. కానీ ఇక్కడ అది తన యొక్క అత్యంత నిజమైన స్వరూపం. ఇంతలో మరొకరెవరో మధ్యలో అడిగారు, అట్లాగైతే అది మేము ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే మహర్షి గారు చాలా తేలిగ్గా చెప్పారు, అందరికీ అత్యంత సహజమైనటువంటిదియా అంటే సహజంగా వచ్చే ప్రశ్నే కదండి. అంత సహజమైతే మాకు ఎందుకు తెలియటం లేదు? అక్కడ ఉన్న అన్నామలై స్వామి అని ఆయన కల్పించుకున్నాడు. నేను ఎల్లప్పుడూ అది నేను అని ఆలోచించడానికే ప్రయత్నం చెయ్యాలి అనుకుంటాను. మహర్షి గారి ధోరణి ఇంకా పై స్థాయిలోనే ఉన్నది. వారు చెప్తున్నారు, అది నేను అని ఆలోచించవలసిన పనేమిటి? అక్కడెప్పుడూ అదే. ఒక మనిషి ఎవడైనా నేను మనిషిని అనుకుంటూ ఉంటాడా? చూడండి, నేను మనిషిని అనే స్వభావంగా అర్థమైపోయింది, ఇంకా అనుకోవడం ఎందుకు? అనంతాచారి సమాధానం చెప్తున్నారు, నేను మనిషిని అనే నమ్మకం చాలా లోతుగా ఉంటుంది. ఆ విధంగా అనిపించక తప్పదు. మహర్షి గారు మళ్లీ చెప్తున్నారు, నేను మనిషిని అని ఎందుకు అనుకోవాలి? నిన్ను ఎవరైనా మనిషివా అని అడిగితే నేను మనిషినే అనొచ్చు. అందువలన మరొక వ్యతిరేకమైన ఆలోచన వచ్చినప్పుడే నేను మనిషిని అన్న ఆలోచన వస్తుంది. ఉదాహరణకి నేను జంతువునేమో అని అనిపిస్తే కాదు, నేను మనిషినే అనే ఆలోచన వస్తుంది. అదేవిధంగా నేను మనిషిని అన్న భావన, ఆలోచన ఉన్నంత వరకు
అది నేను అనే ఆలోచన అవసరమవుతుంది. ఇదండి సాధారణ సాధకులకి ఉపయోగించే మాట. నేను శరీరము, నేను ఇంద్రియములు, నేను మనిషిని, నేను ఫలానా ఇటువంటి భావాలు కలుగుతూ ఉన్నంతసేపు కాదు నేను అది అనుకోవాల్సి వస్తుంది. ఏం అనుకోకుండా ఉండగలిగితే అది అసలైన స్థితి. దానికి అది అని గాని ఇది అని గాని పేరు పెట్టక్కర్లా. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, నేను మనిషిని అన్న ఆలోచన ఎంత గట్టిగా ఉంటుందంటే దాన్ని వదిలించుకోవడమే కష్టం. మహర్షి గారు అంటున్నారు, నువ్వు నీ నిజమైన స్వరూపంగా ఉండు. నేను ఒక మనిషిని అని నేను అనుకోవడం ఎందుకు? ప్రశ్న. నేను మనిషిని అనే ఆలోచన భావం అంత సహజంగా కలుగుతోంది. మహర్షి గారు అట్లా కాదు, నేను లేక నేనున్నాను అనేదే అసలైన సహజ స్వభావం. దానితో మనిషి అన్నదాన్ని కలిపి చెప్పుకోవడం ఎందుకు? అంటే నేను అనేది సహజంగా ఉంటే దాంతో మనిషిని కలిపితే ఏమవుతుంది? నేను మనిషిని అని కలిపి చెప్పుకుంటున్నావు. నువ్వు కొత్తగా నేను అని చెప్పుకోవాలన్నమాట. చెప్పుకోవడం కూడా కాదు, ఆ అనుభవంలో ఉండాలి. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, అడగదగిన ప్రశ్న అండి. ఎందుకంటే చాలా కష్టం. నేను మనిషిని కాదు, నేను అది అని అనిపించడం చాలా కష్టమైన విషయం. ఆయన అంటున్నాడు, నేను మనిషిని అనేది అంత స్పష్టంగా ఉంది. నేను అది అనే విషయం బుద్ధి స్థాయిలోనే అర్థం చేసుకోవాల్సి వస్తోంది. నేను అది అనేది మాకు అంతగా అర్థం కాలేదు. మహర్షి గారు, నీవు అది కాదు ఇది కాదు, యథార్థం ఏమంటే నేను లేక నేనున్నాను. బైబిల్లోని సూక్తి మహర్షి గారు ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నారు. అయాం దట్ అయాం, నేను ఏదిగా ఉన్నాను అది అంటే నేను తెలుగులో చెప్పాలంటే ఉత్త ఉనికియే అసలైన స్వభావము. దాన్ని మనిషి అన్న విధంగా హద్దుల్లో పెట్టడము పొరపాటు. ఆ ప్రశ్న అడిగిన ఆయన సుబ్రహ్మణ్య గారు కొంత చమత్కారంగా అన్నారు, మీరు గనక ఓట్లు తీసుకుంటే మెజారిటీ మా వైపే ఉంటుంది. అంటే నేను ఇది శరీరాన్ని చూసుకొని అనేవాళ్లే ఎక్కువ ఉంటారు అని నవ్వారు. మహర్షి గారు, నా ఓటు కూడా మీకే వేస్తాను అని మహర్షి గారు కూడా హాస్యంగా నవ్వారు. నేను ఒక మనిషిని అంటాను, కానీ నా భావం పరిమితుల్లో ఈ ఒక్క శరీరానికి లొంగి ఉండలేదు. అది నాలో ఉన్నది. అది భేదం. చూడండి, చాలా అతీతమైనటువంటి స్థితి మహర్షి గారు ఇది కూడా చెప్పారు. ఈ శరీరం నేను అని సాధకులు అంటారు, మహర్షి గారు కూడా అంటారు. తేడా ఏమిటంటే ఈ శరీరం మాత్రమే నేను, బయట ఉన్నదంతా నాకు వేరు, దానివల్ల నాకు సుఖమో దుఃఖమో వస్తుంది. ఇది సామాన్యులు అనుకుంటే మహర్షి గారు ఎట్లా అంటున్నారు, ఈ శరీరం నేను, అన్ని శరీరాలు నేనే. ఎందుకు అన్ని శరీరాలు నాలోనే ఉన్నాయి? నా అంటే తెలివి. నా తెలివి యందు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. అన్నిటికీ తెలివే ఆధారం. కాబట్టి అన్ని నేనే. అష్టావక్ర గీతలో ఒక శ్లోకాన్ని మనందరం విని ఉంటాం.
ఈ ప్రపంచాన్ని దాంతో పాటుగా ఈ శరీరాన్ని కలిపి నేను తెలిపిడి చేస్తూ ఉన్నాను. అందువల్ల ఈ విశ్వం శరీరంతో సహా అంతా నేనే, లేదా ఏదీ నేను కాదు. రెండు రకాలుగా చెప్పొచ్చండి. ఈ శరీరం నేను కాదు, ఆ శరీరం నేను కాదు, అసలు ఏది నేను కాదు, అట్లా కూడా చెప్పొచ్చు. లేదా ఈ శరీరం నేనే, ఆ శరీరం నేనే, జడ పదార్థాలు నేనే, చైతన్యమైన పదార్థాలు నేనే, అంతా నేనే, అట్లా కూడా చెప్పొచ్చు. మరి రెండు ఎట్లా నిజమవుతాయండి అంటే ఈ రెండు కూడా అసలైన యథార్థం కంటే కొంచెం తక్కువ స్థితిలోనివే. అసలైన స్థితి ఏంటి? ఎవరికి ఏమి చెప్పక్కర్లా, అట ఊరక మౌనంగా తన స్థితిలో తాను ఉండటమే. చెప్పవలసి వచ్చేటప్పటికి ఇటువంటి భాష ఏదో వాడవలసి వస్తుంది. అది కూడా మంచిదే. ఎందుకు? ఈ దేహం మాత్రమే నేననుకునేది అన్ని పాపాలకే మూలం, దేహాభిమానం. దాన్ని వదిలించుకోవడం కోసం అన్నీ నేనే అన్నట్లు భావించవచ్చు, లేదా ఏదీ నేను కాదు అన్నట్లు కూడా భావించవచ్చు అని అష్టావక్ర గీతలో సూచించారు. మహర్షి గారు కూడా అటువంటిదే చెప్తున్నారు. అది వింటున్నటువంటి ఎవరో ఇంకొక ఆయన అడిగారు, ఉపాధి అంటే మన పరిమితుల్లో పెట్టేటటువంటిది, అంటే ఈ శరీరము, మనస్సు, అంటే నేను మనిషిని అని పరిమితులు విధించుకోవడం వదిలించుకోలేము. మహర్షి గారు చెప్తున్నారు, నీవు గాఢ నిద్రలో ఎలా ఉండినావు, అప్పుడు నేను మనిషిని అన్న భావం లేదు కదా. మరొకరెవరో అన్నారు, అంటే నిద్రలో ఉన్న స్థితియే ఇప్పుడు మెలకువలో కూడా తాను తెచ్చుకోవాలి అన్నమాట, అంతేనా అన్నారు. మహర్షి గారు, అవును, అదే జాగ్రత్త సుషుప్తి. జాగ్రత్త సుషుప్తి, మెలకువలో ఉండగా నిద్ర అని మహర్షి గారు ఇంకా చెప్తున్నారు. కొంతమంది ఇంకా ఏం చెప్తారంటే నిద్రపోయే సమయంలో తాము శరీరంలో ఎక్కడో ఒక చోట దాచిపెట్టబడ్డారు అని. వారు ఒక విషయాన్ని గుర్తించాలి, ఏమంటే ఈ భావం లేక ఇటువంటి భావాలు నిద్రలో ఉండవు, మెలకువ వచ్చిన తరువాతనే వస్తున్నాయి. నేను ఎక్కడో దాక్కున్నాను, నన్ను దాచిపెట్టారు, ఈ భావాలని మెలకువ వచ్చిన తర్వాతే కదా వస్తున్నాయి. వారు ఏం చేస్తున్నారు? మెలకువలో ఉన్నటువంటి భావాలను తీసుకొచ్చి నిద్ర మీద రుద్దుతున్నారు. ఇది చెప్తూ ఉండగానే లైట్లు ఆరిపోయినాయి. అంటే అందరూ పడుకునే సమయం అయింది ఆశ్రమంలో. అంటే వీరందరూ కూడా ఆశ్రమవాసులు, అందువలన భోజనాలు అవి అంతా అయినా కాసేపు కాలక్షేపంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు లైట్లు తీసేయగానే అందరూ పడుకోవటానికి వెళ్లారు. తరువాత 1939 జనవరి 1 కొత్త సంవత్సరం వచ్చిందండి. సంభాషణ 602. డాక్టర్ ఎమిలీ గ్యాథియర్ అనే ఆయన తత్వశాస్త్రంలో ప్రొఫెసర్ గారు. ఇక్కడ సేక్రెడ్ హార్ట్ కాలేజ్, శంబగనూర్, కొడైకెనాల్, అంటే అది కూడా తమిళనాడులోది. ఆయన అడిగారు, ఆయన ప్రొఫెసర్ గారు కదండి, అది పాఠాలు చెప్పిన పద్ధతిలో, తమరు దయచేసి నాకు తమ బోధన యొక్క సారాంశాన్ని క్లుప్తంగా చెప్పగలరా? మహర్షి గారు, అది కొన్ని చిన్న చిన్న పుస్తకాల్లో ఇవ్వబడింది, ముఖ్యంగా నేనెవరు అన్న దాంట్లో. ఈ పుస్తకాన్ని కూడా మనం చాలా మంది చూసాం.
చిన్న పుస్తకం ఓ 7 పేజీలో ఉంటుంది. అందులో మహర్షి గారు నేనెవరు అన్న దాని గురించి సూటిగా బోధించారు. ఆయన అడుగుతున్నాడు, నేను వాటిని చదువుతాను. మీ బోధలకు కేంద్ర స్థానమైనటువంటి విషయాన్ని మీ నోటి ద్వారా వినవచ్చునా అని అడిగాడు. మహర్షి గారు సారభూతం మూలము అయినది ఆ వస్తువే అన్నారు. ఆయన నాకు స్పష్టం కాలేదు అన్నాడు. మహర్షి గారు ఆ కేంద్రాన్ని కనుక్కో అంటే అన్ని దేని చుట్టూ తిరుగుతూ ఉంటాయో అది కేంద్రం. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, నేను దేవుడి నుంచి వచ్చాను అంటే మహర్షి గారు అడిగారు కదండి కేంద్రం కనుక్కోమని. దానికి చెప్తున్నాడు, నేను దేవుడి నుంచి వచ్చాను. దేవుడు నాకంటే వేరుగా లేడా అన్నారు. అంటే ఏంటి? కాలేజీలో పిల్లలకు బోధించే పద్ధతులు అన్నమాట అండి. ద్వైతమా అద్వైతమా విశిష్టాద్వైతమా ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటారుగా, ఆ పద్ధతులు అడిగారు. నేను దేవుడి కంటే వేరా లేక దేవుడైనా అన్నట్టు. మహర్షి గారు సూటిగా చెప్పకుండా ఈ ప్రశ్నను అడుగుతున్నది ఎవరు? దేవుడు అడగటం లేదు, నువ్వు అడుగుతున్నావు. అందువలన నువ్వెవరో ముందు తెలుసుకో, తరువాత ఆ దేవుడు నీకంటే వేరుగా ఉన్నాడేమో తెలుస్తుంది. ఆయన మళ్లీ ప్రశ్న, కానీ దేవుడు పూర్ణుడు, నేను అసంపూర్ణుణ్ణి. నేను ఆయన్ని ఎన్నడైనా పూర్తిగా ఎలా తెలుసుకోగలను? మహర్షి గారు అంటున్నారు, దేవుడు ఆ విధంగా చెప్పటం లేదు. ఈ ప్రశ్న నీకు వస్తున్నది. నువ్వెవరో నువ్వు తెలుసుకున్న తరువాత దేవుడెవరో తెలుసుకోగలుగుతావు. ఆయన ప్రశ్న, తమరు తమ ఆత్మను తెలుసుకున్నారు, అందువలన మీరే చెప్పండి, దేవుడు మీకంటే వేరుగా ఉన్నాడా లేడా? మహర్షి గారు, అది అనుభవానికి సంబంధించినటువంటిది. ప్రతివారు తమ అనుభవాన్ని తామే పొందాలి. ఆయన అలాగా, కానీ దేవుడు అనంత స్వరూపుడు, నేనేమో పరిమితులు గలవాణ్ణి. నా వ్యక్తిత్వం దేవుళ్ళు ఎన్నటికీ లీనమైపోలేదు, అంతే కదా అన్నాడు. మహర్షి గారు చెప్తున్నారు, అనంతము పరిపూర్ణము అనే దాంట్లో భాగాలు ఉండవు. ఒక అసంపూర్ణమైనటువంటి వస్తువు పరిపూర్ణంలో నుంచి బయటకు వస్తే ఆ అనంతత్వం యొక్క పరిపూర్ణతకి లోపం రాలేదా? చూడండి, ఇది వేదాంతంలో వాడేటటువంటి యుక్తి. దేవుడు అందులో నుంచి ఏ ఒక్క చిన్న అణువు అయినా సరే బయటకు వచ్చింది అంటే దేవుడికి లోపం వచ్చినట్టేగా. అది అంగీకారం కాదు. అందువలన మనం చెప్పేటటువంటి మిథ్య, మాయ, వివర్తవాదము ఇట్లాంటి పేర్లు చెప్తారు. అంటే దేవుడు మారకుండానే వేరేగా ఏదో అయినట్లు అనిపిస్తాడు. అదెట్లా కుదురుతుంది? మారకుండానే మరొక వస్తువు ఎలా సృష్టి అవుతుంది అనే వాళ్ల కోసం మనకి ఒక గొప్ప అనుభవం ఉన్నది. ఏంటిది? కళ, స్వప్నము. తాను మారకుండానే, అంటే అంతకు ముందు ఉన్నటువంటి శుద్ధ చైతన్యం నేను అనేటువంటి ఒక వస్తువు, పదార్థం మారకుండానే ఎన్నెన్నో పదార్థాలు కొత్తగా కల్పింపబడుతున్నాయి. ఆ విషయాన్ని మహర్షి గారు చెప్తున్నారు. ఒక
అసంపూర్ణమైనటువంటి వస్తువు పరిపూర్ణంలోంచి బయటకు వస్తే ఆ అనంతత్వానికి లోపం కదా. కనుక నీవు చెప్తున్నటువంటి విషయం నువ్వు చెప్పేదాన్నే విరోధిస్తోంది. అంటే నేను దేవుళ్ళలోంచి బయటకు వచ్చాను అంటున్నావు కదా, అది ఆయన అంటున్నాడు. అట్లా కాదు, నేను దేవుణ్ణి సృష్టిని రెండింటినీ చూస్తున్నాను. మహర్షి గారు అడుగుతున్నారు, నీవు నీ వ్యక్తిత్వాన్ని ఎలా తెలుసుకోగలుగుతున్నావు? ఆయన, నాకు ఒక ఆత్మ ఉన్నది, అది చేసే పనుల వల్ల దాన్ని తెలుసుకోగలుగుతున్నాను. చేసే పనులంటే ఆలోచించడం, చూడటం, వినడం, నడవడం, కూర్చోవడం, అంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ చేసేటువంటి పనులను చూసి నాకు లోపల ఒక ఆత్మ ఉన్నది అని తెలుసుకుంటున్నా. మహర్షి గారు, దాన్ని నీవు గాఢ నిద్రలో తెలుసుకున్నావా? ఆయన చెప్తున్నాడు, గాఢ నిద్రలో ఆ పనులన్నీ ఆగిపోయినాయి మహర్షి గారు, కానీ నీవు నిద్రలో ఉండనే ఉన్నావు, అట్లాగే ఇప్పుడు కూడా ఉంటూ ఉన్నావు. ఈ రెండిట్లో నీ యొక్క నిజమైన స్థితి ఏది? గాఢ నిద్రలో ఒక రకంగా ఉన్నావు, ఇప్పుడు ఇంకొక రకంగా ఉన్నావు. అది నిజమా, ఇది నిజమా? ఆయన చెప్తున్నారు, నిద్ర మెలకువ అనేది అకస్మాత్తుగా వాటంతటా వచ్చే స్థితులు. నేను ఆ రెండు స్థితులకి ఆధారంగా ఉన్నటువంటి వాడిని అన్నారు. మహర్షి గారు కూడా ఇదే విషయాన్ని గురించి చెప్పేవారేమో, కానీ అంతలోనే ఆయన గడియారం వైపు చూసుకుని తన రైలు ప్రయాణానికి సమయం అయింది అంటూ మహర్షి గారికి కృతజ్ఞతలు తెలియజేసి బయలుదేరాడు. అందువలన ఆ సంభాషణ ఒక్కసారిగా ముగిసింది. తరువాత 1939 జనవరి 8 సంభాషణ 603. లేడీ బేట్మన్ అనే ఆవిడ తన కూతురుతో కలిసి భగవాన్ గారిని చూడటానికి వచ్చింది. ఆవిడ పాస్కలైన్ మేలర్ట్ అనే ఆవిడ దగ్గర నుంచి ఒక ఉత్తరం తీసుకొచ్చి భగవాన్ గారికి ఇచ్చింది. అందులో ఇలా రాసి ఉన్నది, కొంచెం కవిత్వ ధోరణిలో ఉన్నదండి. 2 సంవత్సరాలు వచ్చినాయి పోయినాయి, నేను మీ ఆశ్రమం గడపని దాటి వెళ్లి, అయినా నా హృదయంలో నేనెల్లప్పుడూ అక్కడే ఉంటున్నాను. నా హృదయంలో నేనెల్లప్పుడూ అక్కడే ఉంటున్నాను. మీ సన్నిధిలోని మహత్ మౌనం ద్వారా బయలువెడలిన సత్యానుభవాన్ని మాయ తరచుగా కమ్ముతూనే ఉన్నా, మారిపోయే సన్నివేశాల వెలుగు నీడల్లో ఆత్మానుభవ వెండి దారం తరచుగా అగపడకుండా పోతున్నా, ఆత్మానుభవానికై తహతహ అంతరంగంలో మిగిలే ఉంది. ఆత్మానుభవానికై తహతహ అంతరంగంలో మిగిలే ఉంది. అనుగ్రహం అన్వేషణ తిరుగుతూ ఉన్న కొద్దీ ఆ తహతహ కూడా మరింత బలంగా పెరుగుతున్నది. అరుదుగానే అయినా, ప్రత్యేక కారణం అగపడకపోయినా, కొన్ని సమయాల్లో
నేను స్ఫురణ అప్రయత్నంగా ఊరి వస్తున్నది. కొన్ని సమయాల్లో నేను స్ఫురణ అప్రయత్నంగా ఊరి వస్తున్నది. హృదయాన్ని హాయితో నింపుతున్నది. అప్రయత్నంగా ఏకాగ్రత కలుగుతున్నది. కోరికలన్నీ అణగిపోయి అత్యంత ప్రశాంతి లభిస్తున్నది. అయినా మళ్లీ మాయతెర కమ్ముకొని సత్యదృష్టిని అస్పష్టం చేస్తున్నది. అయినా హృదయంలో అనుభవించినది సత్యం అని రూఢిపరుచుకున్నది అయిన విషయం పోదు, మరపు రాదు. హృదయంలో అనుభవించినది సత్యం అని రూఢిపరుచుకున్నది అయిన విషయం పోదు, మరపు రాదు. పట్టు విడవక అన్వేషించడానికి కావలసిన నిరంతర శక్తి ఉన్న వస్తువు నుండి వస్తున్నది. నిరంతర శక్తి ఉన్న వస్తువు నుండి వస్తున్నది. ఎల్లప్పుడూ ఉంటాయి అని నేను నమ్ముతున్న వెలుగు మార్గదర్శనం కోసం మీకు, నా ఆత్మకు ప్రార్థన చేస్తున్నాను. మీ పాదాల చెంత నా తరగని ప్రేమను అర్పిస్తున్నాను. 1938 నవంబర్ 21న రాసి సంతకం చేసినటువంటి ఉత్తరాన్ని అక్కడ చదివి వినిపించారు. ఇదండి కవిత్వ ధోరణిలో రాశారు. చాలా గొప్ప స్థితి కలిగింది. అది 2 సంవత్సరాలైనా మధ్య మధ్యలో కలుగుతూనే ఉన్నది. అయితే అంతరాయం కూడా కలుగుతున్నది మాయ వలన. అయినా మళ్లీ నా అన్వేషణ తహతహా తగ్గటం లేదు. మీ అనుగ్రహం కావాలి అని. అంటే మంచి సాధకురాల్లాగా రాసిందండి. మంచి అనుభవం మధ్య మధ్యలో పోతూ ఉంటుంది, మళ్లీ వస్తుంటుంది. అయినా ధైర్యం నాకది ఉన్నది, నేను అనుభవించాను, అది పోదు అనేటటువంటి ధైర్యం కూడా ఆవిడ మాటల్లో స్పష్టమవుతున్నది. తరువాత 1939 జనవరి 10 సంభాషణ 604 ఒక మహిళ భక్తితో ఒక పాటను పాడింది. ఆ పాటల్లో ఒకటి ఇట్లా నడుస్తుంది. నీవేనా తండ్రివి, నీవేనా తల్లివి, నీవేనా బంధువులు, నా సమస్తము నీవే. సంస్కృతంలో ఉంటుందండి ఇది. త్వమేవ మాతాసి పితా త్వమేవ, త్వమేవ బంధుస్య సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అని వస్తుంది. ఆ అర్థంలో పాడిన పాట. మహర్షి గారు దాన్ని విని చిన్నగా నవ్వి చమత్కారంగా అన్నారు, అవును అవును, అది నువ్వు, ఇది నువ్వు, అన్నీ నువ్వే, కానీ నేను మాత్రం కాదు, నేను కూడా నువ్వే అని దాన్ని ముగించరాదు అన్నారు. చూడండి మహర్షి గారి స్థాయి. అది నువ్వు, ఇది నువ్వు, ఇది నువ్వు, అన్నీ నువ్వే అన్నట్టుగా నేను అనేటువంటి వస్తువు కూడా నువ్వే. ఇది భక్తి జ్ఞానం కలిసినటువంటి మాట. ఓ
నమో భగవతే శ్రీరమణాయ చిదానందరూప శివోహం శివోహం